సిటీలో కొనసాగుతున్న అక్రమ కట్టడాల కూల్చివేతలు, అనుమతులు లేని కొత్త నిర్మాణాలే టార్గెట్ అన్న రంగనాథ్. ఖైరతాబాద్ గణేశుని దర్శనానికి పోటెత్తిన భక్తులు, వీకెండ్ కావడంతో రాత్రైనా క్యూ లైన్లలో వేలాదిగా జనం. నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్లు, చెరువుల దగ్గర పోలీసులు పర్యవేక్షించాలని ఆదేశాలు. జంట జలాశయాలకు కొనసాగుతున్న వరద, నిన్నటి నుంచి గేట్లెత్తి నీటిని వదులుతున్న అధికారులు. నగరంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం, 3 రోజులు వానలున్నాయని ఐఎండీ సూచన. రెండో రోజు ఖైరతాబాద్ మహాగణేష్ దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తులు వినాయకుడి దర్శనం కోసం క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నారు. ఆదివారం కావడంతో సిటీ నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. రాత్రి సమయంలో కూడా వినాయకుడి మండపం దగ్గర రద్దీ కంటిన్యూ అవుతోంది. ఖైరతాబాద్ మహాగణేశుడి దర్శనాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, ఓవర్ టు యూ. సూర్య, ఖైరతాబాద్ బడా గణపతి వద్ద రాత్రి అవుతున్న కొద్ది రష్ అనేది కంటిన్యూ అవుతున్నది. ఉదయం నుంచి కూడా వేలాదిగా ఖైరతాబాద్ బడా గణపతిని భక్తులు దర్శించుకోవడం జరిగింది. మొత్తంగా కూడా అన్ని క్యూ లైన్లకు సంబంధించి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో కూడా ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకుంటున్నారు. మనం చూస్తున్నాము, రాత్రి అవుతున్న కొద్ది కూడా మొత్తము పరిసర ప్రాంతాలు ప్రత్యేకమైనటువంటి రోప్ ఏర్పాటు చేసి భక్తులందరినీ త్వరగా పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే భక్తుల తాకిడి ఒకేసారి పెరగడంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యి క్యూ లైన్లలో ఎక్కువసేపు ఉండకుండా మొత్తంగా కూడా బారిగేట్స్ ఓపెన్ చేసి క్యూ లైన్లో బారిగేట్స్ ఓపెన్ చేసి భక్తులను అయితే త్వరగా దర్శనం చేస్తూ పంపిస్తున్నారు. సో కొంతమంది భక్తులు ఇక్కడికి తరలి రావడం జరిగింది. ప్రతి ఏటా ఇక్కడికి వస్తుంటారా, ఎలా ఉంది? మేము ప్రతి ఏటా వస్తుంటాము. గత 10 సంవత్సరాల నుంచి మేము ఎవ్రీ ఇయర్ గణేశునికి జిలేబీ పంచడం జరుగుతుంది. మేము ఉండేది బాగంబర్పేట డీడీ కాలనీలో. సో ప్రతి ఏటా మేము మన గణపతికి వచ్చి మా మొక్కులు సమర్పించుకోవడం జరుగుతుంది. మేమే కాకుండా మా ఎవరి కుటుంబం అందరం కలిసి వచ్చి జిలేబీలు పంచాం. మా అమ్మగారు, మా నాన్నగారు. ఎలా ఉంది మీకు ఇక్కడ బడా గణపతి దగ్గర సేవ చేసుకునే అదృష్టం రావడం ఏ రకంగా చూస్తారు? ప్రతి సంవత్సరం వస్తామండి ఇక్కడనే. మా పెద్దబాబు 51 కిలోస్ నుంచి ఇప్పుడు 500 కిలోస్ వరకు ఎక్కిస్తున్నాము. మా భక్తితోటి జిలేబీ ప్రసాదం అన్నీ ఎక్కిస్తున్నాం. అది భక్తులు ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ప్రత్యేకమైనటువంటి నైవేద్యం కూడా పెట్టడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. ఎలా ఉంది ఆదివారం వీకెండ్ రష్, ఏ రకంగా ఉంది, ఎంతమంది భక్తులు దర్శించుకున్నారు? ఆదివారము ఎక్స్పెక్టెడ్ చేసిన దానికన్నా ఎక్కువే ఉన్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం దగ్గర, కానీ మార్నింగ్ నుంచి మాత్రం క్రిక్కిరిసిన జనము. పోలీసులు రోప్లు వేయడానికి కూడా స్థలం లేకుండా వచ్చారు. జనం అయితే చాలా బాగా వచ్చారండి. మామూలుగా అయితే అనుకున్నాం వచ్చే సండే ఎక్స్ట్రా వస్తారేమో, లాస్ట్ సండే ఉంటుందని. కానీ ఈ ఫస్ట్ సండే మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ మెంబర్స్ అయితే చాలా వచ్చారండి. దాంతోపాటు వర్షం కూడా ఈరోజు ఎంత భారీగా పడిందంటే ఒక్కళ్ళు కూడా మేము అనుకున్నాం రద్దీ తక్కువ కావడానికి భగవంతుడు వర్షం పడిపించాలేమో, జరుగుతారేమో అనుకున్నాం. కూడా ఆ వర్షంలో కూడా భక్తులు జరగకుండా అలాగే కూర్చున్నారు. సో 70 ఫీట్ల గణపతిని ప్రతి ఒక్క భక్తుడు చూసి తరించాలన్న కోరిక ఎంతమందిలో ఉన్నదో ఇది ప్రస్ఫుటంగా కనబడిపోతుందండి. అది రేపు ఎటువంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి ఈ రోజు? ఎందుకంటే అనేక ఉత్సవాలు కూడా రద్దు చేసినట్టు చెప్తున్నారు భక్తుల రద్దీ దృష్ట్యా. రేపు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు, ఏమంటున్నారు వచ్చినటువంటి భక్తులందరూ? భక్తులైతే నిజంగా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా చాలా ప్రత్యేకమైన సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 70 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము. 70 ఫీట్ల గణపతి పెట్టాము. అందులో మట్టి గణపతి, 7 తలకాయలు, 7 సర్పాలు, 7వ తారీఖు పండుగ, 17వ తారీఖు నిమజ్జనం. ఇలా 7 అంకెలతో వచ్చింది కాబట్టి అందరిని మన భగవంతుల రాహుకేతులతో పాటు ఇలాంటి సింబాలిక్ అన్నీ వచ్చినాయి. సో ప్రతి ఒక్కళ్ళు భక్తులు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ ఖైరతాబాద్ అయితే అన్ని మొక్కులు తీరుతాయనేది అందరికైతే తెలిసిందే. ఈసారి నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇంట్లో కూర్చొని అయినా కానీ మన ఖైరతాబాద్కి మొక్కుకోండి, మీ మొక్కులు ఖచ్చితంగా తీరుతాయి. ఇక్కడ మా విశ్వాసంతో రేపు కార్యక్రమాలు వచ్చి మార్నింగ్ ఏమో మన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ అభిషేకంతో పాటు అభిషేకం ఉంది గణపతిది. దాని తర్వాత మన శివపార్వత కళ్యాణం కూడా రేపు పెట్టుకున్నామండి.
సో అది ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు నిన్న వినాయక చవితి కావడము, అదేవిధంగా ఈరోజు సండే రావడంతో 1,00,000 పైన భక్తులు అయితే బడా గణపతిని దర్శించుకున్నారు. రేపు ఖైరతాబాద్ బడా గణపతి దగ్గర ప్రత్యేకమైనటువంటి శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నారు. దాంతోపాటు రేపు ఆర్యవైశ్య సంఘం వారు 1,00,000 రుద్రాక్ష మాలను భారీ గణపతికి సమర్పించనున్నారు. ప్రత్యేకంగా ఈ 1,00,000 రుద్రాక్ష మాలను కాశీ నుంచి తీసుకొచ్చి తయారు చేసి రేపు బడా గణపతికి సమర్పిస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రజెంట్ మాత్రము భక్తులకు సంబంధించిన తాకిడి అనేది కొనసాగుతున్నది. మొత్తము నలువైపులా కూడా భక్తులు అయితే రావడం జరుగుతున్నది. మనము చూస్తున్నాం విజువల్స్లలో పోలీసులు అయితే త్వరగా వారిని పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మెట్రో స్టేషన్కు సంబంధించి ఖైరతాబాద్ మెట్రో నుంచి ఇటు MMTS రైల్వే స్టేషన్ కానీ ఇక్కడి నుంచి ఎక్కువగా క్రౌడ్ వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. భక్తులను త్వరగా పంపించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సండే కావడము, వీకెండ్ కావడంతో మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ప్రతి ఒక్క భక్తుడు ప్రత్యేకంగా భారీ గణేశుని చూసేందుకు ఇక్కడికి రావడం జరుగుతున్నది. వారికి అనుగుణంగానే అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. ఒకసారి చూడొచ్చు క్యూ లైన్కి సంబంధించి 10 దాటిన తర్వాత కూడా ఎంతమంది భక్తులు బడా గణపతిని దర్శించుకుంటున్నారో మనం ఉదయం నుంచి చూసినట్లయితే మధ్యాహ్నం కొంత వర్షం కూడా కురిసింది. వర్షం కురిసినప్పటికీ కూడా భక్తులు మొత్తంగా కూడా దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళారు. ఎవరు కూడా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఆ ఇబ్బందులన్నీ అధిగమించి ఖైరతాబాద్ బడా గణపతిని అయితే ప్రతి ఒక్కరు కూడా దర్శించుకుంటున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. మొత్తంగా కూడా బడా గణపతి వద్ద రెండో రోజు వినాయక చవితి సందర్భంగా భక్తుల కోలాహలం అయితే కనిపిస్తున్నది. ఒక పక్క ఈ రోజు చూసుకున్నట్టయితే లాల్ దర్వాజాకు సంబంధించినటువంటి బ్యాండ్ ప్రత్యేకమైనటువంటి గౌరవ వందనాన్ని బడా గణపతి దగ్గర వారు సమర్పించడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వారు ఖైరతాబాద్ వినాయకునికి అరటి పండ్లు కానీ జిలేబీలు కానీ ఇట్లాంటి నైవేద్యాలు కూడా ప్రత్యేకంగా సమర్పించడం జరిగింది. ఓవరాల్గానైతే ఉదయం నుంచి భక్తుల తాకిడి అనేది కంటిన్యూ అవుతున్నది. అయితే ఈరోజు స్పెషల్గా ఏంటంటే రాత్రి 12 గంటల వరకు ఖైరతాబాద్ వినాయకుని వచ్చే భక్తులకు 12 గంటల వరకు దర్శనం అనుమతిస్తామని చెప్పి అయితే ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే పోలీసులు ఏర్పాటు చేశారు. ఇక మరోపక్క ఏదైతే వినాయక మండపం అవతల మన ట్రాఫిక్ విషయానికి వస్తే మొత్తంగా కూడా ఇటు మింటి కాంపౌండ్ నుంచి మొదలు పెడితే ఇటు ఐమాక్స్ కానీ అదేవిధంగా ఇటు BSNL తెలుగు తల్లి ఫ్లేవర్ కావచ్చు, ఇటు మెట్రో స్టేషన్ వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ అనేది జామ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అనేక మంది భక్తులు వారి సొంత వాహనాలతో ఇక్కడికి తరలి రావడంతో చాలా వరకు కూడా కొంత ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. అయినప్పటికీ ట్రాఫిక్ సిబ్బంది పోలీసులకు సంబంధించి కూడా ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మొత్తంగానైతే బడా గణపతి దర్శనం కోసం తరలి వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు వీకెండ్ కావడంతో ఉదయం నుంచే ముందుగానే ఎక్స్పెక్ట్ చేశారు. ఉదయము మార్నింగ్ 4 గంటలకు ఖైరతాబాద్ గణపతి దర్శనం అవకాశం కల్పించారు. 4 గంటలకే పరదా ఎత్తి బడా గణపతిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు రాత్రి 12 గంటల వరకు భక్తులందరూ కూడా దర్శించుకునే అవకాశాన్ని కల్పివ్వడం జరిగింది. మళ్ళీ తిరిగి రేపు ఉదయం 5 గంటలకు ఖైరతాబాద్ బడా గణపతి యొక్క దర్శనాన్ని కల్పిస్తామని చెప్పి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. మొత్తంగా కూడా 70 అడుగుల భారీ గణనాథాన్ని చూసేందుకైతే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులైతే వస్తున్నారు. వచ్చేటువంటి భక్తులకు ఇటు స్వచ్ఛందంగా వాలంటీర్స్ కానీ ప్రతి ఒక్కరు కానీ త్రాగునీటికి సంబంధించి కానీ ఇతర ఏ ఇబ్బందులు ఉన్నా కూడా భక్తులకు ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తూ ఇక్కడ పోలీస్ శాఖ కానీ ఇతర సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూనైతే ఖైరతాబాద్ బడా గణపతికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కూడా ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులైతే కల్పిస్తున్నారు. మొత్తంగా ఆదివారం కావడంతో దాదాపు 1,00,000 పైన భక్తులైతే ఈరోజు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్నట్టు ఉత్సవ కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు. సూర్య రైట్, థ్యాంక్ యూ విజయ్. నాచారం బాబానగర్లో వినూత్న రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు గణనాథుడు. సూర్య శుభకర వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో పేపర్ స్ట్రాలతో తయారు చేసిన వినాయక విగ్రహం ఆకట్టుకుంటుంది. ప్రతి సంవత్సరం వివిధ రకాల వస్తువులతో విగ్రహాలను తయారు చేస్తామంటున్నారు కమిటీ అధ్యక్షుడు సూర్యప్రకాష్. ఈ ఏడాది కమిటీ సభ్యుల సహకారంతో పేపర్ స్ట్రాలతో 10 అడుగుల విగ్రహాన్ని 10 రోజుల్లో తయారు చేస్తామని తెలిపారు. ప్రతి సంవత్సరం మేము డిఫరెంట్గా కాన్సెప్ట్స్తో వినాయకుడి విగ్రహం తయారు చేస్తాము. ఈసారి ఏంటంటే కాన్సెప్ట్ పేపర్ స్ట్రాస్ అనమాట. మామూలుగా మనం మాల్స్లో కానీ వాటిల్లో ప్లాస్టిక్వి కాకుండా ఇప్పుడు ఈ పేపర్ స్ట్రాస్ని యూజ్ చేస్తున్నారు. ఆ లైట్ వెయిట్ మెటీరియల్ పేపర్ అనమాట యూజ్ చేసి రీసైకిల్ చేసుకునేవి.
దాంతో మేము ఈ విగ్రహాన్ని తయారు చేసినాము. ఇది 10 days వర్క్ చేసినాము. 10,000 స్ట్రాస్ మాకు ఈ స్ట్రాస్ని కంపెనీ నుంచి వాళ్ళు ఉచితంగా ఇచ్చారు. ఈ మా ఏరియా పిల్లలందరం కలిసి మేము దీన్ని ఇట్లా చేద్దామనే ఉద్దేశంతో ఒక 2 days కూర్చొని ప్రతిదీ వాళ్ళు అంతా ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళు ఈ విగ్రహం తయారు చేసినాము. ఇది మేము 15 years నుంచి చేస్తున్నాం. 15 years నుంచి అన్ని డిఫరెంట్ అంటే టీ కప్స్ కానీ, మట్టి ప్రమిదలు కానీ, టిష్యూ పేపర్స్ కానీ, అట్లా డిఫరెంట్ థ్రెడ్ రోల్స్, అట్లా అన్ని డిఫరెంట్ ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ కూడా యూజ్ చేస్తూ అందరికీ ఎకో ఫ్రెండ్లీ అవగాహన రావాలనే ఉద్దేశంతో మేము బాబానగర్ నుంచి మా కోఆపరేషన్ మా సహాయం చేస్తున్నాం. గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. నిమజ్జనం జరిగే చెరువులు, కుంటల దగ్గర క్రేన్లు, బారికేడ్లు, మంచినీటి వసతి, గజ ఈతగాళ్లు, లైటింగ్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. నిమజ్జనం రోజు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏదిలాబాద్, కాప్రా చెరువులను సందర్శించి నిమజ్జనం ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు సిపి సుధీర్ బాబు. హైదరాబాద్లో వినాయకుడి విగ్రహం చేతిలోని లడ్డు ఎత్తికెళ్లాడో దొంగ. ఈ ఘటన బాచుపల్లి పరిధిలోని శ్రీనివాస కాలనీ శ్రీనిధి అపార్ట్మెంట్లో జరిగింది. నిన్న అర్ధరాత్రి 1 గంట సమయంలో జరిగిన లడ్డు దొంగతనం సీసీ కెమెరాల్లో రికార్డైంది. లడ్డు చోరీతో అవాకయ్యారు అపార్ట్మెంట్ వాసులు. సిటీలో గణేష్ ఉత్సవాలు 2వ రోజు ఘనంగా జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. 2వ రోజు వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే నగర వ్యాప్తంగా ఏంటంటే కొన్ని వినాయకులు ఏవైతే ఉంటాయో చిన్న చిన్న గణనాథులని హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ వద్ద 2వ రోజుకే నిమజ్జనం చేసేందుకు కూడా భక్తులు వస్తున్నారు. ప్రజెంట్ మనం విజువల్స్ చూడొచ్చు. ట్యాంక్ బండ్ వద్ద ఈరోజు 2వ రోజు, రేపు 3వ రోజు. 3వ రోజు కూడా విగ్రహాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటికి తగ్గట్టుగానే అంటే గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు అన్ని అధికారుల సమన్వయంతో, అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఇక్కడ ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేశారు. ముఖ్యంగా లైటింగ్ కనుక చూసుకున్నట్టయితే లైటింగ్ కానీ ఇటు ట్యాంక్ బండ్లో చిన్నపిల్లలతో కలిసి వస్తారు కాబట్టి ఎవరు కానీ తొంగి చూడకుండా లేదంటే ఈ వినాయక విగ్రహాలని అందులోకి విసిరేయకుండా బారికేడ్లు అంటే జాలి లాంటివి కూడా ట్యాంక్ బండ్ చుట్టూ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటు కూకట్పల్లి ఐడియల్ చెరువు వద్ద కూడా ఈరోజు స్థానిక బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్తో పాటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహాంతితో కలిసి కూడా అక్కడ చెరువు పరిశీలించారు. ముఖ్యంగా వినాయకులను తీసుకొచ్చే సమయంలో వాహనాలకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎక్కువ మంది జనాభా వస్తారు వచ్చి ట్రాఫిక్ కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేస్తూ ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడ ట్యాంక్ బండ్ పై ఉన్నారు. ముఖ్యంగా సిటీలోని ఉన్నటువంటి చెరువులలో కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. అటు బేబీ పాండ్స్ కానీ ఇతరత్ర ఎక్కడైతే చెరువులు ఉంటాయో వాటన్నిటిని కూడా నిమజ్జనం 3వ రోజు నుంచే సిటీలో చిన్న చిన్న గణనాథులు ఉంటాయి కాబట్టి వాటి దగ్గరలో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటు ట్యాంక్ బండ్ మీద కూడా మనకు వచ్చే భక్తులకు సౌకర్యార్థం కూడా ఇటు బయో టాయిలెట్స్ కానీ ఎక్కడికక్కడ అంటే ఏర్పాటు చేశారు. అటు ట్యాంక్ బండ్ హెల్ప్ లైన్ సెంటర్తో పాటు హెల్త్ సెంటర్లు, అత్యవసరమైతే హెల్త్ క్యాంపు సెంటర్ కూడా ఈ ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేశారు. చూడొచ్చు విజువల్స్లో అంటే ఈరోజు వీకెండ్ కావడంతో కూడా ట్యాంక్ బండ్ మీద ఫుల్ రష్ ఉందనే చెప్పచ్చు. ముఖ్యంగా ట్యాంక్ బండ్ దగ్గరే ఖైరతాబాద్ బడా గణేష్ ఉంటాడు కాబట్టి పిల్ల జిల్లా కుటుంబ సమేతంగా వచ్చి ఆ యొక్క బడా గణేష్ను దర్శించుకుంటున్నారు భక్తులు. సో మొత్తానికి అయితే ఈ గణనాథుడు మాత్రం 2 రోజులు పూజలు అందుకున్న ఈ చిన్న చిన్న గణపతులు ఎవరైతే ఇళ్లలో కానీ ఆఫీసుల్లో కానీ అపార్ట్మెంట్లలో విల్లాల్లో పెట్టుకున్నటువంటి చిన్న చిన్న గణపతులను మాత్రం హుస్సేన్ సాగర్ చింతకంటే గంగమ్మ 2 రోజులు పూజ అందుకున్న అనంతరం గంగమ్మ ఒడికి గణపతిని మాత్రం భక్తులు
తీసుకొస్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ హుస్సేన్ సాగర్ వద్ద చాలా సందడి నెలకొందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ బాలకృష్ణతో అనిల్, V6 న్యూస్, హుస్సేన్ సాగర్ నుండి. గ్రేటర్ హైదరాబాద్లోని చెరువుల బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది హైడ్రా. అయితే అక్రమంగా కూల్చివేస్తున్నారని యజమానులు ఆరోపిస్తున్నారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూల్చివేతలపై క్లారిటీ ఇచ్చారు. చెరువుల బఫర్ జోన్లలో FTLలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కొత్త బిల్డింగ్స్ను కూల్చివేస్తున్నామని తెలిపారు. ఆక్రమణల కూల్చివేతపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. బఫర్ జోన్లో అనేక ఏండ్లుగా ఉన్న నిర్మాణాలు, ఇండ్లను కూల్చివేయడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. అనుమతులు లేకుండా కొత్తగా నిర్మించిన వాటినే కూల్చివేస్తున్నామని చెప్పారు. సున్నం చెరువు, మల్లంపేట చెరువుల్లో అనేక నిర్మాణాలకు అనుమతులు లేవన్నారు. అమీన్పూర్ చెరువు వద్ద ఏపీ నేత కాటసాని నిర్మాణాలు కూల్చివేశామన్నారు. మల్లంపేటలో అక్రమంగా నిర్మించిన 7 విల్లాలను కూల్చేశామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. గ్రేటర్ హైదరాబాద్ చెరువుల FTL బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. దుండిగల్ మున్సిపల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. మల్లంపేట కత్వ చెరువు FTLలో నిర్మించిన విల్లాలను JCBలతో హైడ్రా సిబ్బంది కూల్చేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. మాదాపూర్ సున్నం చెరువులో అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలు చేపట్టింది. చెరువును కబ్జా చేసి నిర్మించిన షెడ్స్, బిల్డింగ్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. సున్నం చెరువు FTL పరిధిలోని 12, 13, 14, 16 సర్వే నెంబర్లలో ఇల్లీగల్ బిల్డింగ్స్ ఉన్నట్లు అధికారులు తేల్చారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగాయి. చెరువు విస్తీర్ణం 26 ఎకరాలు కాగా ఫుల్ ట్యాంక్ లెవెల్ 15 ఎకరాల 20 గుంటలున్నట్లు అధికారులు గుర్తించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తోంది హైడ్రా. HMT కాలనీ, వాణినగర్ 323, 324, 329 సర్వే నెంబర్లలో నిర్మించిన ఇల్లీగల్ బిల్డింగ్స్ ను తొలగించారు. ఉదయం నుంచి హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కూల్చివేతల్లో పాల్గొన్నారు. ఈ నిర్మాణాలు ఏపీకి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డివని అధికారులు గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. ఈ బఫర్ జోన్లో FTLలో ఉన్నటువంటి హౌజెస్, కన్స్ట్రక్షన్ అయినటువంటి హౌజెస్ మరియు చుట్టూ పెట్టి ఉన్నటువంటి వాల్ ఒకటి తొలగిస్తున్నాము. హౌజెస్ని డిమాలిషన్ చేయడం జరిగింది. మేము అమీన్పూర్లో ఉన్నటువంటి అందరికీ చెప్పేది ఏంటంటే FTL బఫర్ ఏరియాలో ఎటువంటి కన్స్ట్రక్షన్స్, నిర్మాణాలు జరగకూడదని అందరినీ కోరుకుంటున్నాము. ఒకవేళ అలాంటివి ఏమైనా జరిగితే ఇరిగేషన్ DE గారు ఉన్నారు, మీరు సర్వే చేసుకొని FTL బఫర్ జోన్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ తీసేసుకోవాల్సిన కోరుతున్నాము. పెద్ద చెరువు అమీన్పూర్ వెనుక భాగం 4 షోర్ ఏరియాలో ఎన్క్రోచ్మెంట్స్ మరియు అనాథరైజ్డ్ మన వాల్స్, కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది, గుర్తించాము. ఎన్క్రోచ్మెంట్స్ మరియు వాల్స్ అన్ని తొలగించబడుతుంది. FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఉందో ఈ అమీన్పూర్ పెద్ద చెరువు, దీనికి మధ్యలో ఉండే నాణాలు కూడా ఇక్కడ మేము ఎంక్రోచ్ అయినవి కూడా ఈరోజు ఇరిగేషన్ అధికారులతో, అదేవిధంగా రెవెన్యూ అధికారులతో, టౌన్ ప్లానింగ్ అధికారులతో అందరం కూడా సంయుక్తంగా ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా మేము ఇక్కడి నుంచి తొలగించడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కనీసం తమకు నోటీసులు కూడా ఇవ్వకుండా ఇండ్లను ఎలా కూలుస్తారని అడ్డుకునే ప్రయత్నం చేశారు స్థానికులు. దీంతో భారీగా పోలీసులను మోహరించి ఇల్లీగల్ బిల్డింగ్స్ ను కూల్చివేశారు హైడ్రా అధికారులు. నగరంలో భారీ మహాగణనాథులు కనువిందు చేస్తున్నాయి. దిల్సుఖ్ నగర్లోని PNT కాలనీలో యువభక్త మండల్ కమిటీ 37 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 37 అడుగులతో భారీ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించారు. POP నిర్మూలించాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడిని పెడుతున్నామని తెలిపారు నిర్వాహకులు. ఈసారి కృష్ణుడి రూపంలో మహాగణపతి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ అంశంపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. నగరంలో మహాగణపతుల మట్టి వినాయకులు అయితే కనువిందు చేస్తున్నాయని చెప్పొచ్చు. అయితే ఈసారి PNT కాలనీ ఏదైతే దిల్సుఖ్ నగర్లో ఉందో ఈ PNT కాలనీలో శ్రీ యువభక్త మండల్ వారు ఈసారి అయితే 37 అడుగులతోని, అంటే 37 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 37 అడుగులతోని మట్టి వినాయకుడిని అయితే తయారు చేశారు. ఈసారి అయితే మనకు రూపం చూడొచ్చు. వినాయకుడు ఈసారి శ్రీకృష్ణుడి రూపంలో అయితే మనకు కనిపిస్తుంది, కనువిందు చేస్తుందని చెప్పొచ్చు. ప్రజల్ని కూడా, భక్తుల్ని కూడా ఎంతగానో ఆకర్షిస్తుందని కూడా చెప్పొచ్చు. వీటిని
వినాయకుడిని దర్శించుకోవడం కావచ్చు, ఆ వినాయకుడిని చూడడానికి కూడా భక్తులైతే బారులు తీరుతున్నారని చెప్పొచ్చు. అయితే ఈ ఏర్పాట్ల మీద కావచ్చు, ఆ వినాయకుడికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికైతే మనతో పాటు దీనికి సంబంధించిన యువభక్త మండలికి సంబంధించిన ఫౌండర్ అయితే ఉన్నారు, అధ్యక్షులు అయితే ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 37 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 37 అడుగుల మట్టి వినాయకుడిని అయితే ఏర్పాటు చేశారు. ఈసారి కృష్ణుడి రూపంలో అయితే ఏర్పాటు చేశారు. ఏ విధంగా ఉంది సార్ ఈసారి ఏర్పాటు? చాలా బ్రహ్మాండంగా ఉంది. మాకు స్థానికులందరూ సహకరిస్తారు. మన పోలీసు శాఖ కూడా మాకు సహకరిస్తుంది. ఇప్పుడు ఏదో విధంగా స్థానిక ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు కూడా వచ్చేసి వాళ్ళు కూడా సహకరిస్తారు. అందరి అభిమానంతో సహకారంతోనే ఈయన దాకా వచ్చింది. 37 ఇయర్స్ మేము చేసుకుంటున్నాం. అందరు సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి అని మా కోరిక. అంటే గత సంవత్సరం నుంచి పోల్చుకుంటే ఎలా ఉంటుంది సార్ ఈసారి కావచ్చు, ఈ వినాయకుడిని తయారు చేసే విధానం కావచ్చు, ఏ విధంగా ఉంది సార్? పోయిన ఇయర్ కంటే ఈ ఇయర్ అతి బ్రహ్మాండంగా వచ్చింది. మా రూపు స్వామివారి బొమ్మ చాలా బ్రహ్మాండంగా అతి బ్రహ్మాండంగా వచ్చింది. ఏ ఇయర్ రాలేదన్నమాట. మేము మట్టిది 6 ఇయర్స్ నుంచి ఈకో ఫ్రెండ్లీకి పోవాలని చెప్పేసి అని మా రామ్ కుమార్ రాజు గారు ఆర్గనైజరు, అతను చెప్పుట్లో మేము ఈకో ఫ్రెండ్లీకి వెళ్ళిపోయినాం. 6 ఇయర్స్ అతను కూడా ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఇక పబ్లిక్ అవేర్నెస్ రావాలి. అందరికి చెప్తున్నాం మేము. ప్రతి ఒక్క మన పిఎస్లో కూడా పోలీసులు కూడా మీటింగ్ పెట్టిన రోజు కూడా చెప్పాను నేను, అవేర్నెస్ చేయండి నాన్న, అందరూ మట్టి గణపతి పెట్టుర్రి, మట్టి గణపతి ప్రోత్సహించండి దయచేసి. ఎందుకంటే మనకి ఇక్కడనే నిమజ్జనం అన్నది. అభిషేకం పాలతో పంచామృతం అభిషేకం అయిన తర్వాత మేము వచ్చిన పబ్లిక్కే పైపు ద్వారా వాళ్ళకి అభిషేకం ఇయ్యనికే ఆస్కారం ఉంటుంది వాళ్ళందరికీ. ఈ మట్టి వినాయకుడిని తయారు చేయడానికి కావచ్చు ఎన్ని రోజులు పట్టింది? ఆ శిల్పి తయారు చేసే విధానం కావచ్చు ఎన్ని రోజులు పట్టింది సార్? తొలి ఏకాదశి మన తొలి పండుగ, తెలుగు పండుగ రోజు నుంచి స్టార్ట్ అయింది. 45 డేస్ పట్టింది. 16 మంది కళాకారులు కలకత్తాకి వచ్చి చేసారు. సార్ చెప్పండి, నిమజ్జనానికి సంబంధించి కావచ్చు ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటుంది ప్రాసెస్, ఎలా ఉంటుంది? ఈ గణేష్ యువభక్త మండలి 1988లో స్టార్ట్ చేసినాం. చిన్నగా ఉంటుంది. మా జనరేషన్ అయిపోయింది, మా తర్వాత జనరేషన్, నెక్స్ట్ జనరేషన్, వీళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. ఆయన తాత అయిపోయాడు. అయినా కానీ మేము కలిసికట్టుగా ఆ రోజు నుంచి ఈ రోజు 37 సంవత్సరాల నుంచి అందరం ఐక్యంగా ఉంటూ మిత్రులం అందరం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ గణేష్ యువభక్త మండలి వారు ఎప్పుడైతే మట్టిది పెట్టి ఇక్కడే మనం నిమజ్జనం చేస్తున్నామో, నిమజ్జనం అయిన తర్వాత ఆ మట్టిని తులసి చెట్టులో వేసుకొని ఇంట్లో పెట్టుకొని పొలాలలో వేసుకొని అలా విధంగా చేస్తారు. ఆ రోజు ఎంత లేదన్నా కానీ తక్కువ 1,00,000 మంది జనం వస్తారు నిమజ్జనం రోజు. మన ఇంకోటి ఈ 10 డేస్ మొత్తం కలిపి మినిమం 4.5 to 5 lakhs మంది జనం చూడడానికి వస్తారు తండోపతండాలుగా. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు కూడా 5,000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తాం. నిమజ్జనం రోజు ఆర్కెస్ట్రా ఉంటుంది, డీజే ఉంటుంది, బ్యాండ్ ఉంటుంది. మా మహిళలు చిన్నోళ్ళు వాళ్ళు మా అంతా ఇక్కడేనండి నిమజ్జనం ఇక్కడే. సాయంత్రం 7ంటికి మేము పంచామృత అభిషేకం స్టార్ట్ చేస్తాము. దాని తర్వాత పైన షవర్ పెడతాం. ఆ షవర్ పెడుతున్న కొద్దీ మెల్లమెల్లగా వినాయకుడు కరిగిపోతుంది. ఆ కరిగిపోయి మట్టి కింద పడిన తర్వాత కవర్స్ ప్రొవైడ్ చేస్తాం. అందరు వచ్చిన భక్తులందరికీ మన్ను ఇస్తాం. తీసుకొని వెళ్ళి వాళ్ళు మన ఇంట్లో తులసి చెట్టులో కానీ దేవుని దగ్గర కానీ పొలాలలో కానీ వేసుకుంటారు. ఏ విధంగా మీరు ఆ మార్పు చెందారని చెప్పచ్చు? అంటే నా పర్సనల్ కాన్సెప్ట్ ఏంటంటే మనం చెరువులను కాపాడుకోవాలి. భావితరాలకు ఆ చెరువు అనేది ఎట్లుండాలో చూపించాలి. లేకపోతే ఇట్లా అన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసి పొల్యూషన్ చేసి చెరువులు లేకుండా మాయమయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు గవర్నమెంట్కి ఇప్పుడు తెలిసింది అది. మేము గత 5 ఏళ్ల నుంచి కూడా తీసుకుపోయి చెరువులో మనం వేసి చెరువును స్పాయిల్ చేయొద్దు, చెరువును శుభ్రంగా పెట్టుకోవాలి, భావితరాలకు ఆ చెరువు అనేది జాగ్రత్తగా కాపాడాలనే ఉద్దేశంతో. మరి ఇంకేంటంటే మా సర్వనార్ చెరువు ఎట్లా అయిపోయిందంటే డ్రైనేజ్ సెప్టిక్ ట్యాంక్ అయిపోయింది. మనం వాళ్ళ కాలు కూడా పెట్టాము, కానీ దేవుని మాత్రం లేస్తాం. ఆ ఒక్క విషయం మీద చాలా సీరియస్గా పట్టుదలతోటి మా ఫ్రెండ్స్ అందరూ ఒప్పించిన, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు అందరూ కూడా అట్లా షిఫ్ట్ అయిపోవాలని మేము కూడా కోరుకుంటాం. మట్టి వినాయకుని విషయానికి వస్తే మట్టిని ఎక్కడి నుంచి సేకరించారు, ఏ విధంగా? కలకత్తా నుంచే తీసుకొస్తారు వాళ్ళ కళాకారులే. అది గూడ్స్ ట్రైన్ ఉంటుంది, దాంట్లో బస్సాలు వేసుకొని వస్తారు. దాంతోపాటు ఎండుగడ్డి, ఈ బంకమట్టి కలిపి వాళ్ళు చాలా ప్రొఫెషనల్స్. వాళ్ళు ఈ సంవత్సరం మొత్తానికి వీళ్ళు ఇంత నిష్టగా పనిచేసి ఈ డబ్బులు వాళ్ళకు లెక్క కాకుండా వచ్చు, కానీ వాళ్ళ కళ, ఆ ఆర్ట్ అనేది వాళ్ళకి లోపల ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి ఆ సంతోషంగా ఈ పని చేసి వాళ్ళు అసలు మనం మోల్డింగ్లో కూడా అంత నీట్గా రాదు. మీరు చూడండి బంకమట్టితోటి ఆ బంకమట్టి చేస్తారు. మనం ఆ షవర్ తోటి ఎప్పుడైతే బంకమట్టి కారిపోతుందో ప్రతి ఒక్కరు ఇంటికి తీసుకోవడం, చెట్లలో వేసుకోవడం, అదొక ఆనందంగా ఉంటుంది. నేను అందుకే చెప్పేది ఏంటంటే డ్రైనేజ్లో వేయొద్దు దేవుళ్ళని.
అందరూ మేల్కొని చిన్న గణేష్లు పెట్టినా పెద్దది పెట్టినా అక్కడే నిమజ్జనం చేసుకోవాలి. దాని జాగ్రత్త చెరువులు కాపాడుకొని ఆ పరిశుద్ధతను మనం మెయింటైన్ చేయాలని మా కోరిక. దానికి ఎకో ఫ్రెండ్లీ చేంజ్ చేయండి. మనతో పాటు వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, వారితో మాట్లాడుతూ సార్ చెప్పండి, కమిటీ గురించి అంటే ఈ ఏర్పాట్ల పైన కావచ్చు కార్యక్రమాలు. శ్రీ గణేష్ భక్త మండలాన్ని అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించామండి. అప్పుడు చిన్నగా ఉన్నాం కాబట్టి తర్వాత ఏజ్ వచ్చే కొద్ది గణేష్ యువ భక్త మండలం చేంజ్ చేసాము. టోటల్ 70-80 మెంబర్స్ ఉంటారు. టోటల్ అందరు సహకారం అందిస్తారు. అందరు చందా ఫ్రెండ్స్ వేసుకొని అందరం బాగా చేస్తామండి. ఇంతకుముందు ఇక్కడ వచ్చిన అధికారులు కూడా ద్వారకా తిరుమల అడిషనల్ డీజీ ఉండే, ఇప్పుడు డీజే ఏపీలో ఉన్నారు. సాంబశివరావు గారు ఇట్లా అందరూ వస్తారు. ఇప్పుడు రంగనాథ్ హైడ్రా కమిషన్ కూడా వస్తారు రేపేలో. మట్టి వినాయకుడు కాబట్టి వర్షాకాలం ముందే, ఈ వర్షాకాలం టైంలో కరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి తయారు చేసే టైంలో. మరి అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఒకసారి చెయ్యి కొంచెం డ్యామేజ్ అయింది స్టార్టింగ్ అయినప్పుడు. వర్షం ఎక్కువ పడ్డప్పుడు అప్పటికి మండపం ఇంకా మొత్తం కట్టలేదు, అప్పుడు అయింది. దాని తర్వాత మళ్ళీ మండపం మొత్తం కవర్ చేపించాము, మళ్ళీ సెట్ అయిపోయింది. సో మొత్తానికైతే ఎకో ఫ్రెండ్లీ గణేషులను అయితే ప్రోత్సహించాలని చెప్పేసి ఇక్కడ కమిటీ మెంబర్స్ కావచ్చు, ఫౌండర్స్ కావచ్చు చెప్తున్న పరిస్థితి. అంటే ముఖ్యంగా గత 5 సంవత్సరాల ముందు పిఓపిని వాడారు, కానీ ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత నుంచి మేము కూడా మారామని చెప్పేసి, అంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకురావాలన్న ముఖ్య ఉద్దేశంతో గత 5 సంవత్సరాల నుంచి కూడా మట్టి వినాయకుల్ని అయితే తయారు చేస్తున్నాము, ఏర్పాటు చేస్తున్నాము, ప్రతిష్ఠిస్తున్నామని చెప్పేసి కూడా ఇక్కడే భక్తులు కావచ్చు, ఇక్కడి ఏర్పాటు చేసిన అధికారులు కావచ్చు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అశోక్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. పెళ్లి చేసుకుంటారని నమ్మించి ఓ యువతిని మోసం చేశాడు కృష్ణ చైతన్య అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి. నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన ఓ యువతితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకుని ట్రాప్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని యువతిని హైదరాబాద్కు రప్పించి నారాయణగూడలోని ఓ హోటల్లో 20 రోజుల పాటు నిర్బంధించాడు. యువతిని గదిలో ఉంచి తాళం వేసి పరారయ్యాడు. దీంతో ఆ యువతి మోసపోయానని గ్రహించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. యువతి తల్లిదండ్రులు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే నిందితుడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కృష్ణ చైతన్య గుర్తించారు పోలీసులు.